హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ప్లేస్ గుర్తు వచ్చిందండి. ఎంత నీట్గా రావాలండి మనం చేసే పని. ఎంత చక్కగా చేస్తే అంతే చక్కగా వస్తుందండి. చూడండి డాట్స్ ముందట కూడా ఎంత సూపర్గా ఉన్నాయి. కోపుగా డాట్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలండి. ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా చక్కగా వేసుకోవాలి. సో ఈ విధంగా రావడానికి మనం ఆది బ్లౌజ్తోనే కటింగ్ చేసాం కదా. కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయింది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాం. చూడండి ముందు పాటుకు డాట్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఐడియా కోసం డాట్స్ అయితే మనకు ఆది బ్లౌజ్కి ఉన్నాయి కదా, వాటంతా చూసుకుని ఒక చిన్నగా మార్క్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. సో మనం ప్రత్యేకించి ఇంత పెట్టాలా అంత పెట్టాలా అని టెన్షన్ పడకుండా మనకు ఆది బ్లౌజ్కి ఉంది కాబట్టి అంతే పొడవు చిన్నగా మార్క్ ఇచ్చుకొని ఆది బ్లౌజ్కి ఉన్నట్టు మార్క్ పెట్టుకొని అంత దూరమే కుట్టి తేలిపేయాలండి ఈ విధంగా. సో మీరు కుడుతూ ఉంటే అన్ని డాట్స్ అన్నీ కూడా నీట్గా మీరే వేయగలుగుతారండి. ఎంత వేసుకోవాలో గంతే వేస్తారు. సో మార్క్ పెట్టుకొని వేసుకోవాలన్న ఆలోచన కూడా మీకు రాదండి. మీరు పర్ఫెక్ట్గా అవుతారు. చక్కగా నేర్చుకోండి. చక్కటి వర్క్, ఇంట్లో కూర్చొని 10 రూపాయలు సంపాదించే చక్కటి వర్క్ అండి. సో ఊరికే ఉండి టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు టీవీల ముంగట, సెల్ ఫోన్ల ముంగట, సో అలా కాకుండా మనం పనిచేస్తే చక్కటి మన మైండ్ పవర్ కూడా పెరుగుతుందండి. మంచి ఆలోచనలు వస్తాయి. మంచిగా మైండ్ అంతా మనం పనిచేస్తాం కదా, ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. సో నాకైతే కస్టమర్ వచ్చారండి, వాళ్ళకు కావాల్సింది ఇచ్చినాను. సో మిగతా పోయి ఇచ్చే పైసలు అయితే ఇస్తున్నాను. సో నాకు వస్తే చిన్నగా షాపు కస్టమర్స్ వచ్చినప్పుడు అయితే నేను వాళ్ళని రిసీవ్ చేసుకున్నాక తర్వాత వాళ్ళకి కంప్లీట్ చేసినాక వర్క్ తర్వాత నేనైతే మిషన్ వర్క్ మళ్ళీ చేసుకుంటానండి. ఈ విధంగా చూడండి డాట్స్ అన్నీ కూడా కంగారు ఏం లేదండి. సాఫ్ట్గా నిదానంగా మీకు పర్ఫెక్ట్ అయ్యాక నిదానంగానే చేయండి. ఇంత తొందరగా కుట్టాలని ఏం టార్గెట్ పెట్టుకోవద్దు. పర్ఫెక్ట్గా అయ్యాక మీరు చక్కగా నీట్గా రావాలండి పని ఫస్ట్ అలా నేర్చుకోవాలండి. సో మీకైతే ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఆది బ్లౌజ్తో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి మన ఛానల్లో. నా జయలక్ష్మి టైలరింగ్ ఈ మన ఛానల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి డాట్స్ అన్నీ కూడా ఇలాగ నీట్గా వేసుకోవాలండి. చూడండి బ్యాక్ డాట్స్ కూడా వేసేస్తున్నాను బ్యాక్ పార్ట్కు. ఇలాగ చూడండి నేను ఎక్కడ పెట్టాను అక్కడ వరకే తేలిపేస్తానండి. అంటే మనం ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, అట్లాగా పెట్టుకొని అక్కడికి వచ్చేసరికి తేలిపేసుకోవాలండి ఈ విధంగా. నెక్స్ట్ కూడా ఇంకో డాట్ కూడా దీనిది ఇలాగా మీకు ఐడియా కోసం ఇలా చూసుకొని మనం అక్కడ వేలు పెట్టుకొని కుట్టుకుంటూ అక్కడికి వచ్చే వరకు తేలుపుకోవాలండి. స్టార్టింగ్ ఎంత పడతామో పైరాకు అంత రావద్దండి, మెల్లమెల్లిగా తేలుపుకుంటూ రావాలి. కొంచెంగా స్టార్టింగ్ పట్టిన దానికంటే కొంచెం తెలుపుకుంటూ రావాలి సన్నగా. ఇలాగా నీట్గా వచ్చేలా చూసుకోవాలండి. చూడండి బ్యాక్ పట్టుకొని డాట్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు మనం చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టేసుకోవాలి కదా, మనం ఆల్రెడీ కట్స్ ఇచ్చాం కదా చిన్నగా. ఆ కట్స్ను సెంటర్ పాయింట్ చేసుకొని ఇలాగ మడతేసుకొని షోల్డర్ పైన కుట్టేసుకోవాలండి. చక్కటి వర్క్ అండి, మీరైతే వదిలిపెట్టద్దు. మనకు ఎటువంటి జాబ్స్ ఉన్నా కూడా మనకు ఓన్గా వర్క్ వచ్చే అవసరం ఉండే వర్క్ అండి ఇది. పెద్ద టైలర్స్ ఆలోచన ఉన్న వాళ్ళకి మన శక్తి అండి. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఎదగచ్చు. ఫస్ట్ ఎక్కడి నుంచి మనం ఒకటి స్టార్ట్ చేయండి, ఒకదాని నుంచి నేర్చుకోండి. ఒకటి వచ్చింది అంటే మామూలుగా మీరు అన్నీ చేయగలుగుతారు. కోటి అంటే చూపు అనే దాని మీద ఎంతవరకు ఎలా చేస్తున్నాం అనేది మీకు అయితే ఐడియా వస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమనే ఫస్ట్ ఒకటి ప్రయత్నం చేయండి. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి అలాంటి గట్టి నమ్మకంతో చెప్తున్నానండి, సక్సెస్ అవుతారు. చూడండి ఇలాగా నీట్గా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి కదా. మనకైతే హైన్స్లోనే వెళ్ళినాయండి, కాకపోతే పొడవు సరిపోవట్లేదు. దానికి నేను కొంచెం అంతా జాయింట్ చేస్తాను. మనం అందులో లోపల క్లాత్ వేయాలి కదా స్టిఫ్గా ఉండడానికి, దానికి ఇది రెడీ చేస్తున్నాను. అందులో ఇలాగా రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఇలాగా అతకాలండి. సో నేనైతే పొడవు సరిపోతలే కదా, ఒక పీస్ అయితే వేస్తున్నానండి ఈ బ్లౌజ్లోనిదే. ఇలాగా ఇంకో దానికి కూడా వేసుకోవాలి కదా మనం. చూడండి ఇంకొక దానికి కూడా ఇలాగా షేప్ బెల్ట్ రెండింటికి మనమైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే అతకవలసి వచ్చింది, ఎందుకంటే సరిపోవట్లేదు కాబట్టి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనమైతే ఒక క్లాత్ వేసుకోవాలి కదండి షేప్ బెల్ట్కు స్టిఫ్గా ఉండడానికి.
దానికైతే చూడండి ఈ విధంగా రెడీ చేస్తున్నాను. మన ముక్కలు వేస్ట్ చేయకుండా అవసరం ఉన్నంత వినియోగించుకోవచ్చు అండి. చూడండి అందులోనే సాపు కడిగేసాను, అందులో వెళ్ళిన ముక్క ఎదురేయాల్సి వస్తుంది. చూడండి ఇలాగా అంటే పనిని ఇష్టం కొద్దీ చూస్తూ ఉంటే పర్ఫెక్ట్ అన్నీ అర్థమవుతాయండి. మంచి ఫిట్టింగ్ వస్తుందండి. సో కస్టమర్ కూడా మనకు చాలా వర్క్ అయితే ఇస్తారు, చాలా చక్కని వర్క్ అండి. సో నేనైతే స్టార్టింగ్లో చాలా ఫేస్ చేశానండి. అప్పుడు చక్కగా చెప్పపోదురు వాళ్ళు. ఇంకా ఎట్లా అంటే ఈ టెక్నిక్లు ఇన్ని కొన్ని మనం చేస్తూ ఉంటేనే వస్తాయండి అన్నీ. వాళ్ళు కొన్ని అనుభవంతోనే వస్తాయి, కొన్ని చెప్తేనే వస్తాయండి. సో కొన్ని అనుభవంతోనే నేర్చుకోవాల్సి ఉంటుంది. అది వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పలేదని కాదు, వాళ్ళకి వచ్చిందంతా మనకు చెప్తారు. మనం అనుభవంతో నేర్చుకునేవి ఇంకా ఉంటాయండి. కాబట్టి మన ప్రతి ప్రయత్నంలో మంచి ఆలోచనతోనే ముందుకు నడవాలి. సక్సెస్ఫుల్ అయితే చూడండి బాడీ పార్ట్ అయితే చూసాను ముందు పార్ట్కి, అది బ్లౌజ్ అంతే ఉందండి. సో మీరైతే స్టార్టింగ్ ప్రయత్నం చేయండి, పాత వాటి మీద సక్సెస్ఫుల్ అవుతారు. ఖచ్చితంగా మీరు చేస్తారు, నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. చూడండి మనమైతే షేప్ బెల్ట్ అతికిస్తున్నాం ఈ విధంగా. ఇక్కడ ముందు పాటుకు ఒక డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ని అయితే కిందిది మలుస్తున్నాను. సాఫ్ట్గా మంచిగా నీట్గా వస్తాయండి కోపుగా. చూడండి రెండో పార్ట్ కూడా నేనైతే ఇది అతికేస్తున్నాను షేప్ బెల్ట్. డాట్స్ని కొంచెం మలుస్తున్నాను, ఫ్రీగా ఉంటుందండి, పట్టేసినట్టు ఉండకుండా. అందుకోసమనే డాట్ మలుసుకోవాలి. చూడండి రెండు కూడా నేను కొలుస్తున్నానండి, ఈక్వల్గా వచ్చినాయా లేదా అని. ఏదన్నా తక్కువ ఎక్కువ వచ్చినట్టయితే కుట్టేసుకుంటప్పుడు సవరించుకొని కుట్టేసుకోవచ్చు సరిపోయేంత ఇదిగా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మనం రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి షేప్ బెల్ట్కి. ఇలాగా అన్నీ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. సో మన మిషన్తో పాటు ఇంకా కొన్ని వర్కులు కూడా చేసుకోవచ్చు. సారీ ఫాల్, చీర ఫాళ్ళు కానీ, దారిపీలు కానీ, ఇంకా వితౌట్ ఎన్నో విధాలుగా అమ్ముకోవడం మంచి అవైలబుల్స్ అయితే ఉంటాయండి. చక్కటి పని అండి ఇంట్లో వండి చేసుకునేది. చూడండి ఇలా మనం అయితే కాజా పట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలి. చాలా చక్కని ఫిట్టింగ్ అండి, చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగా. చూడండి ఇలాగా. సో మనమైతే మైండ్ మీద వెయిట్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీ ప్రాసెస్ మన వర్క్ అయితే. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి పైనుంచి కూడా ఇంకో కుట్టు ఇలా వేసుకోవాలి. మనకి ఇంత సైజు అంత సైజు అంత పెద్ద సైజు అట్లా అని టెన్షన్ ఏం లేదండి. మనకు ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుందండి. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కుట్టగలుగుతాం. అంటే సేమ్ దానంతే కదా, ఇంకా మనకు టెన్షన్ ఎందుకు. అందుకోసమని మీరు ఏం టెన్షన్ పడద్దు, చాలా కూల్గా అల్గగా నేర్చుకోవచ్చండి. చూడండి ఉక్సుల పట్టి కూడా మనం అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నీట్గా రావాలండి మనం చేసే పని. ఇలాగా నేనైతే మళ్ళీ చూస్తున్నాను, ఎందుకంటే మనం ఉక్సుల పట్టి కాజా పట్టి వేసినప్పుడు పెరిగేస్తాయి కదా, క్లాత్ ముక్కలు ఉన్నాయి, వీటిని అయితే సైజ్ కరెక్ట్ చూసుకొని కట్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్తోనైతే ఇలాగా నేనైతే నెక్ కొలత అయితే చూసేస్తున్నాను. మన సేమ్ దానంతే పెట్టుకోవాలి కదా, అందుకోసమని చూస్తున్నానండి. సో బరాబరే వచ్చింది. ఇప్పుడు మనమైతే చూడండి, మనమైతే బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఈ పీస్ మనం గల్ల కట్ చేసినప్పుడు వెళ్ళింది కదా, దాంట్లోనే ఇలాగ క్రాస్గా అన్ని ముక్కలన్నీ కట్ చేసుకొని గల్ల పీస్ రెడీ చేసుకోవాలండి. చూడండి ఇలాగా మనకు నెక్ సరిపోయేంత పీస్ అయితే రెడీ చేసుకోవాలి పొడవు. ఇలాగ అన్నీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగ జాయిన్ చేస్తూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలండి. చాలా ఎక్కువ ఉంటే కూడా పనికి రాదండి మనం గల్లకేసేటప్పుడు. చూడండి ఇప్పుడు మనం ఉక్సుల కాజాపట్టి కానించి ఇలాగ మొదలు పెట్టుకొని వేసుకుంటూ రావాలండి. సో ఇది ఇంత స్పీడ్గా ఉందని మీరు అనుకోవద్దు, కొంచెం స్పీడే పెట్టాను లెంత్ ఎక్కువ అవుతుందని. స్లోగానే వేయండి, స్లోగానే ఉంటుంది వర్క్ గల్లా పట్టి వేసేటప్పుడు. కాకపోతే కుట్టేసేటప్పుడు మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఈక్వల్గా ఒకే మోతాదులో కుట్టు అనేది వచ్చేలా చూసుకోవాలండి. ఇంకా ఎక్కువ తక్కువ వేస్తే గల్లం సెట్టింగ్ అనేది మిస్ అవుతుంది. నాకైతే కొంచెం తక్కువ పడ్డదండి గల్లకి. చూడండి పొడవు అయితే తక్కువ పడ్డది పీసు, చిన్న పీస్ అయితే అతికాను నేను దీనికి. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్కి అయితే కుట్టేస్తున్నాను. చక్కగా ఎండ్ అయ్యాక ఒకే విధంగా కుట్టు వచ్చేలా చూసుకోవాలండి ఇలాగా. సో ఇలాగా కార్డ్స్ ఇస్తున్నానండి, రౌండ్ తిరిగే చోట ఇవ్వాలండి. చాలా చక్కని వర్క్ ఉంటుందండి ఇలాగా చేయడం వల్ల, ఫ్రీగా ఉంటుంది. మనం పంపకం చేయడానికైనా వెనుకో మలిచి కుట్టేటప్పుడైనా చాలా అవైలబుల్గా సపోర్ట్ చేస్తుందండి. అందుకోసమని మనం కార్డ్స్ అనేవి కంపల్సరీ ఇచ్చుకునే ప్రయత్నమే చేయాలి, కంపల్సరీ ఇవ్వాలండి.
చూడండి క్లాత్ ఇలాగా మడత పెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ మలిసి నేనైతే పైనుంచి కుట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మనం గల్లా పీస్ వేయడం అయితే కంప్లీట్ అవుతుంది దీంతో. ఇంకా నెక్స్ట్ పంపకం చేసుకోవాల్సిన పని ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని పంపకం చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలాగ నీట్గా కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ రావాలి. తొందర ఏం లేదండి, మీరు నిదానంగానే చేయండి. చాలా పర్ఫెక్ట్గా రావాలి కదా మనం చేసే పని, అందుకోసమని నిదానంగానే చేసుకుంటూ రావాలండి. మనం ఎంత క్లాత్ మలుస్తున్నాం స్టార్టింగ్ అంతే ఎండ్ అయ్యేరాగా చూసుకుంటూ రావాలండి. మనం అంతే మలుసుకుంటూ రావాలి, ఎక్కువ తక్కువ మలవకూడదు. మెల్లగా చేసినా పర్వాలేదండి, తొందర ఏం లేదు, చక్కగా వేయాలి. పని అయితే సూపర్గా ఉంది అని చెప్పనాలి మనల్ని కస్టమర్, అదే మనకు కావాల్సింది. మనకిచ్చే అమౌంట్ కంటే మనకిచ్చే మంచి కామెంటే బెస్ట్ అండి. సూపర్ ఉంది అనే కామెంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల కంటే అదే హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే నేను అనుభవించాను, అనుభవంలో చెప్తున్నాను. ఇంకా ప్రయత్నంలో భాగంగా సక్సెస్ఫుల్ అయితేనే ఆ సంతోషమే వేరే, సంతోషమే వేరప్ప అంటారు కదా, అలాగండి. చాలా 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 బాగుంటుంది ఆ సందర్భం. బాగుంది బ్లౌజ్ అన్న స్టార్టింగ్ నేర్చుకున్న తర్వాత మనం కుట్టేటప్పుడు చూస్తాం కదా, బాగుంది అన్నాక ఆ సంతోషమే వేరు అప్పుడు. చూడండి నేనైతే హ్యాండ్స్ అయితే అతికేసాను. మనం షోల్డర్ కుట్టుకా నుంచి వెళ్ళి డాట్ను కట్ చేసిన పాయింట్ను సెంటర్ పెట్టుకొని కొలత చూసుకొని చూడండి ఇలాగా షోల్డర్ కుట్టు కట్టింగ్ది ఒక దగ్గర పెట్టి ఇటు కొలితే ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ నుంచి అయితే కుట్టేసుకుంటారు. ఏమైనా హ్యాండ్స్ది మిగిలితే అటు కడకు ఉండనియండి, మనమైతే ఏడుకు అవసరం ఉందో గాడి నుంచి మనం కుట్టుకుంటూ వస్తాం కదా, అందుకేనండి ఇలాగా హ్యాండ్స్ కుట్టయితే ఈ విధంగా వేసుకోవాలి. సో ఒకే మోతాదులో వేసుకోవాలండి కుట్టయితే. ఇది కూడా రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను. కస్టమర్ అయితే ఏమో అడుగుతున్నారండి, అందుకోసం వాళ్ళకైతే రెస్పాండ్ అవుతున్నాను. ఇలాగా రెండో కుట్టు కూడా నీట్గా ఒకటే ఫస్ట్ వేసిన కుట్టు మీదనే వచ్చేలా చూసుకోవాలి. పట్టు ఎక్కువ ఉంటుందండి కుట్టు మీద కుట్టు పడితే. రెండు హ్యాండ్స్ కూడా రెండు కుట్లు రెండు కుట్లు వేయాలండి ఇలాగా. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి ఇలాగా హ్యాండ్స్కు కూర అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. కూర కుట్టుకున్నాక మనం హెమ్మింగ్ పట్టికి మలుసుకుంటాం కదా, చాలా అవైలబుల్గా ఉంటుంది. ఇంకో హ్యాండ్ కూడా ఇంకో చేయి దాన్ని కూడా పెట్టేస్తున్నానండి కూర. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు మనం పంపకానికి సంబంధించిన అక్కడ కట్స్ ఇచ్చానండి నేనైతే. మనం ఎంత మలుసుకోవాలో ఎంత వదులుకున్నామో అంత అప్పుడు కట్స్ పెట్టాం కదా, ఆ ఖర్చు పెట్టిన కాడికే కట్టింగ్ గుర్తు పెట్టాం కదా, ఆడికే మనం మలుసుకోవాలి. ఎందుకంటే ఆడికే మనం వదిలిపెట్టుకున్నాం కదా, అందుకోసమని ఆడికే మలుసుకోవాలి. ఇలా లూజ్ కుట్టు వేసుకోవాలండి. మనం పంపకం చేసినాక ఇప్పేసుకుంటాం కదా, అందుకోసమని లూజ్ కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. రెండు చేతులకు కూడా మనం ఖర్చు పెట్టింది సింబల్స్ ఉంటాయి, సో దానంతనే పెట్టుకుంటే సరిపోతుంది. మనం కొత్తగా ప్రయత్నం చేయాల్సిన పని లేదండి. ఇదైతే లూజ్ కుట్టేసుకుంటే బాగుంటుందండి. మనం అలా తొందరగా ఇప్పేసుకోవాలి అని అంటే అదైతే లూజ్ కుట్టే ఉండాలి. చూడండి నేనైతే బ్యాక్ పార్ట్కి అయితే హెమ్మింగ్ పట్టి వేయాలి కదా, దాన్ని రెడీ చేస్తున్నాను. 1.5 ఇంచు తీసుకోవాలండి ఒక పీసు. చక్కగా ఉండేలా చూసుకోవాలి, పీసులు అన్నీ కూడా ఎగుడు దిగుడు కాకుండా నీట్గా చక్కగా ఉండేలా తీసుకోవాలి. సో ఇలా ఆడికాడికి అవుతుందండి, ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదండి. నేనైతే ఈ చిన్న చిన్న పీసులను వెతుకులాడి జాయింట్ చేస్తున్నాను, ఇంకా లేదు ఇందులో బ్లౌజ్లో, ఆడికాడికి అయిందండి. చూడండి ఇలా పీసులు అన్నీ కూడా అతుక్కొని పైనుంచి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చిన్న చిన్న వెతుకులాడి సెట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇందులో క్లాత్ లేదు. ఇంకా ఆడికాడికి అయితే సరిపోతుంది మనకు. ఇది ఒక్క పట్టితోనైతే బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది కదా, అందుకోసమని దీన్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను. చూడండి ఇలా కూర కుట్టేస్తున్నాను సైడ్కు. సో మనకు కస్టమర్ అయితే బ్లౌజులు పట్టుకొని వచ్చారండి, అటు పక్కకు కూర్చున్నారు. ఇంకా వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక నేను బ్లౌజ్ అయితే కంప్లీట్ అయినాక ఆమెతోని
మాట్లాడతాను. వాళ్ళిద్దరు ఇద్దరు కస్టమర్లు వచ్చారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వైతే కానీ అన్నారు నన్ను, అందుకోసం నేనైతే బ్లౌజ్ కంప్లీట్ చేస్తున్నాను. చూడండి, మనం నడుము పట్టి చూడండి, ఒక ఫిల్ ఉన్న కాడ ఒక ఫిల్ ఇవ్వండి, డాట్ ఉన్న కాడల్లో ఒక ఫిల్ ఇచ్చుకోవాలండి. బ్యాక్ పార్ట్కి వేస్తాం కదా పంపకం పట్టి, ఎదురు పట్టి పంపకం పట్టి అంటే ఒకటేనండి. ఇంకా డాట్స్ ఉన్న కాడల్లో ఒక కుచ్చు చిన్నగా పెట్టుకుంటూ ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి. చూడండి, ఇలాగా పైనుంచి కూడా ఇంకో కుట్టు ఇలాగా వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు చూడండి, మనం ఒకటైతే గమనించాలి. నేనైతే ఇట్లా చెక్ చేశాను, 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లాగా చేస్తే ఒక పక్క కొంచెం ఎక్కువ వస్తుందండి. దానికోసం ఏం చేయాలి, నేను హ్యాండ్స్ కుట్టు పెట్టాను కదా, అక్కడ ఒక చిన్న కుట్టిస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ పార్ట్ ఎక్కువ తక్కువ అయినా కూడా మనం కుట్టు అక్కడ ఏదో ఒకదానికి తక్కువ వేసినో ఏదో ఒకదానికి ఎక్కువ వేసినట్టే. అప్పుడు ఏ దానికి తక్కువ వేసామో కుట్టు, ఆ తక్కువ వేసిన దానికి మళ్ళీ ఒక చిన్నగా కుట్టేసుకోవాలండి. ఏదైతే పెరిగొస్తుందో పెరిగొచ్చిన దానికి కుట్టేసుకోవాలండి. బరాబరి పార్ట్లు ఇప్పుడు జాయింట్ చేస్తే ఇలా చక్కగా వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఇలా పట్టి చూశాను, ఒకదానికి ఎక్కువ వచ్చింది కాబట్టి కుట్టు పెట్టాను. ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను మళ్ళీ. చూడండి, ఇలా చంక ఇలా ఆర్మ్ లూజ్ కూడా చక్కగా రావాలి. ఇక్కడ అలా రావాలి అని అంటే మనం ఫస్ట్కి ఇట్లా పడితేనే తెలుస్తుందండి ఏదన్నా ఎక్కువ వచ్చిందా లేదా అనేది. సో నాకు ఇంకో కస్టమర్ కూడా వర్క్ ఇచ్చారు, నేనైతే ఆడ పేరు రాస్తున్నాను, ఆంటీ గారి పేరు, ఐడియా కోసం అని. ఇలాగా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. వాళ్ళు తొందరగా ఇవ్వమనంటే చెప్తున్నాను, వాళ్ళకు ఈ టైంకి ఇస్తానని. చూడండి, ఇది కూడా చూశాను, ఒక్క దిక్కు అయితే కొంచెం పెరిగొచ్చింది. ఎటు పెరిగొచ్చిందో నేను అటు దిక్కు ఇటు దిక్కు పెరిగొచ్చిందండి. దానికి నేనైతే కుట్టు అయితే వేస్తున్నాను చిన్నగా. మనకి ఎంత అవసరం ఉందో నాకు తెలుస్తుంది కదా కుట్టేటప్పుడు. ఇలా కస్టమర్ వచ్చారు, వాళ్ళకైతే బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాను. పెరిగొచ్చిన క్లాత్ అయితే పెరిగొచ్చిన దిక్కు అయితే కొంచెం కుట్టు పెట్టాను నీట్గా. ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకుందాం సైడ్ జాయింట్లు. చూడండి, నడుము, ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు అంతా కూడా ఫస్ట్ ఒక కుట్టు నేను సింపుల్గా వేస్తానండి. ఒక ఇంచు వదిలిపెట్టుకొని ఒక కుట్టు అయితే వేస్తాను. ఇలాగ వేసినాక లూజ్ చూసి ఇంకా 2 కుట్లు వేయాల్సి ఉంటుంది కదా, అప్పుడు లూజ్ చూసుకుంటా వేస్తానండి. ఆది బ్లౌజ్ తోటి నడుము లూజ్ చూస్తే సరిపోతుందండి, తెలిసిపోతుంది. ఇలా కస్టమర్ అయితే వచ్చారండి. సో వాళ్ళకైతే ఆపిల్ పిజ్జా ప్యాకెట్లు అయితే ఇవ్వమన్నారు, ఇచ్చినాను. ఇంకా నా వర్క్ అయితే చేసుకోవాలి, వాళ్ళు ముచ్చట పెట్టుకుంటా తీసుకుంటారని నా పని అయితే చేస్తున్నాను. చూడండి, ఆర్మ్ లూజ్ చూస్తున్నాను, ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా చూసేస్తున్నాను. మనం ఫస్ట్ ఒక కుట్టు వేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ కుట్లకు ఇంకా అన్ని కరెక్ట్ చూసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కుట్టుకు చూడకుండా పర్వాలేదండి, ఓ మోతాదులో వేసుకున్నాను. ఇంకా తర్వాత అన్నీ కూడా చూసుకుంటూ వేస్తున్నాను. చూడండి, ఇలాగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను బరాబర్ వచ్చిందా అని. ఇప్పుడు మనం 3వ కుట్టు కూడా వేస్తాం కదా, ఇంకేమైనా ఉన్నా కూడా ఇక ఎక్కువ తక్కువలన్నీ కూడా సెట్ అవుతాయి 3వ కుట్టుకు. చూడండి, ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏం కంగారు పడకండి, చాలా అవైలబుల్గా ఉండే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఫైనల్ కుట్లు అన్నీ కూడా నీట్గా ఫినిషింగ్. చూడండి, ఇంకో హ్యాండ్కి అయితే కొంచెం లూజ్ అనిపించింది నాకు, చూశాను. సో ఇప్పుడు చెక్ చేశాను, ఇటు వరకు వేసి తీసాను. ఒక్కొక్క దిక్కు 3 కుట్లు వేసానండి నేనైతే, సరిపోతాయండి వాళ్ళకి. చూడండి, ఇలా కార్డ్స్ కూడా పెట్టేస్తున్నాను, నీట్గా ఉంటుంది. సో ఇంకా పట్టేసినట్టు కూడా ఉంటుంది, అంతా ఫ్రీగా ఉంటుందండి ఇలా కట్స్ ఇవ్వడం వల్ల. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఇలా నీట్గా కట్ చేస్తున్నానండి. సో నాకైతే ఈ బ్లౌజుకు మాకైతే కస్టమర్ 8 రూపీస్ ఇస్తారండి. సారీ, ఇది క్రాస్ కటింగ్ కాదు కదా, మామూలు కటింగ్లో 70, మా క్రాస్ కటింగ్ అయితే 80. చూడండి ఎలా నీట్గా వచ్చింది. సో మనం కస్టమర్ వచ్చేసరికి ఇంకా పంపకాలు, ఉక్సులు, కాజాలు కంప్లీట్ చేసి రెడీ పెట్టాలి ఫ్రెండ్స్. మా ఏరియాలోనైతే సాదా జాకెట్కు 70, క్రాస్ కటింగ్కు 80, సాదా కటింగ్ 70, క్రాస్ కటింగ్కి 80 అండి. చూడండి చక్కని ఫిట్టింగ్.
చూడండి ఇంకా ముచ్చట లేదండి కస్టమరు, ఇంకా ఏ మాత్రం కూడా ఆబ్జెక్షన్ చెప్పరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.